నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడును ఆహ్వానించిన వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మక్కినను కూడా ఆహ్వానించిన సంఘ సభ్యులు। ముగిసిన వినుకొండ ఎల్ఐసి కార్యాలయ 67వ వార్షికోత్సవ వేడుకలు, విజేతలకు బహుమతి ప్రదానం। ఈపూరు మండలంలోని బొగ్గరం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, పర్యవేక్షించిన ఎస్ఐ మహమ్మద్ ఫెరోజ్। శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు రావాలని వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడిని వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు ఆహ్వానం పలికారు। వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఈ నెల 8వ తేదీన జరగనుంది। అందులో భాగంగా వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడిని నర్సాపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శంకుస్థాపన మహోత్సవానికి రావాలని ఆహ్వానం పలికి సత్కరించారు। ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే మక్కినను వినుకొండలోని ఆయన కార్యాలయంలో కలిసిన సంఘ సభ్యులు ఆహ్వానిస్తూ సత్కరించినట్లు పేర్కొన్నారు। వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన ఆహ్వాన పత్రాలను వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు ఆవిష్కరించారు। వినుకొండ ఘాట్ రోడ్ వద్ద వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు। వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం 8వ తేదీన రేపు జరగనున్న నేపథ్యంలో సభ్యులు సమావేశం అనంతరం రేపు జరగబోయే మహోత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంఘం గౌరవ అధ్యక్షులు పెండ్యాల పుల్లారావు, అధ్యక్షులు పులిపాటి రామారావు, సంఘ సభ్యులు పిలుపునిచ్చారు। అందరికీ నమస్కారం। వినుకొండ పట్టణ పరిసర ప్రాంత వాసులకి విజ్ఞప్తి, మన వినుకొండ పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొండపై వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతి రామలింగేశ్వర స్వామి పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం 8/9/23 అనగా రేపు శుక్రవారం ఉదయం 11:22 శంకుస్థాపన కార్యక్రమం జరుగును। అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము। ఈ కార్యక్రమం అంతయు గౌరవ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతోటి మేము వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘంగా ఏర్పడి రిజిస్టర్ చేయించి తర్వాత దేవాదాయ శాఖ వారు, మేము కమిటీ వారు ఇరువురం కలిపి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు। ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే। మీ యొక్క పూర్తి సహాయ సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము। ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాము। ఈ కార్యక్రమం మనది, మనందరిది। అందువలన ఈ కార్యక్రమం విజయవంతం చేసి మీ యొక్క పూర్తి జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమంలో మీ పూర్తి సహాయ సహకారాలు మాకిచ్చి మా కమిటీని ముందుకు నడిపించి ఈ దిగ్విజయమైన కార్యక్రమం త్వరలో నిర్మాణం జరిగేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మా కమిటీ వారు మిమ్మల్ని కోరుతున్నాము। ఓం నమ శివాయ। వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం వారి ఈరోజు గోడ ప్రతులను, పరపత్రాలను ఆవిష్కరించడం జరుగుతుంది। రేపటి రోజున గంగా పార్వతి రామలింగేశ్వర స్వామి కొండపై వెలిచి ఉన్నటువంటి దేవస్థానానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది 11:22 అందరూ రావలేను। దీనికి సంబంధించినటువంటి ఈ కమిటీ వారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి। 11:22 శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది, అందరూ రావాలి కోరుకుంటున్నాం। ఓం నమ శివాయ।
7 రోజుల పాటు జరిగిన ఎల్ఐసి వారోత్సవాలు నేటితో ముగిశాయని వినుకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బి లక్ష్మానాయక్ తెలిపారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో 67వ వార్షికోత్సవాల వేడుకలు ముగింపు సందర్భంగా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు, ఎల్ఐసి ఉద్యోగులకు వివిధ పోటీలు నిర్వహించామని, అందులో గెలుపొందిన విద్యార్థులకు అదే మాదిరిగా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేయటం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ లక్ష్మానాయక్ తెలిపారు. ఎల్ఐసి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు నిర్మల ఇంగ్లీష్ మీడియం విద్యార్థి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సిస్టర్ రాణి గోవింద్ తెలిపారు. ఆగస్టు 31న గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎం శివపార్వతి 9వ తరగతి 300 మీటర్లలో 2వ స్థానాన్ని, 100 మీటర్లలో 3వ స్థానాన్ని గెలుచుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా వెంకట్రెడ్డి 7వ తరగతి 60 మీటర్లలో 3వ స్థానాన్ని గెలుపొందగా టి వైష్ణవి 600 మీటర్లలో 3వ స్థానాన్ని గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు సూపరింటెండెంట్ సిస్టర్ క్యాస్పర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు నుండి వినుకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చేసరికి బస్సు జాయింట్ బ్రాకెట్ విరిగి మార్గ మధ్యంలో ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులను డ్రైవర్ మరొక బస్సులో ఎక్కించి వారికి అసౌకర్యం కలగకుండా చేశారు. వెంటనే సమాచారంను ఉన్నత అధికారులకు తెలుపగా బస్ రిపేర్ చేయించి బస్ను డిపోకు తరలించారు. భారతీయ జనతా పార్టీ మేరా మట్టి మేరా భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఉపాధ్యక్షులు మేడం రమేష్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం తండాలో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఓటర్లు తొలగింపులపై వచ్చిన అర్జీలు పారదర్శకంగా విచారించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. జే పంగళూరు మండలం కొండమూరు గ్రామంలో మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు తొలగింపులపై జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటింటికి వెళ్లి విచారించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండమూరు గ్రామంలో ఓటర్ల విచారణ సంతృప్తికరంగా చేశామన్నారు. గ్రామాల్లో మరణించిన ఓటర్లు ఎప్పుడు మరణించారు, వారికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలు ఉన్నాయనే విషయాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పెన్షన్లు సకాలంలో అందుతున్నాయా లేదా అని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పంట సాగు కార్డులు ఉన్న వారికి వ్యవసాయ పంట రుణాలు వస్తున్నాయా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉందా? ఏమేమి వస్తున్నాయి స్కీమ్స్ మీకు గవర్నమెంట్ నుంచి? పెన్షన్ వస్తుంది. మీ పిల్లలు ఎవరు? అవసరం లేదు. కూడా ఎంత
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని మండల ఎస్ఐ మహమ్మద్ ఫెరోజ్ అన్నారు. మండలంలోని బొగ్గరం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ సూచనల మేరకు ముందు జాగ్రత్తలో భాగంగా శాంతి భద్రతలు, నేరాలు, చోరీలు అదుపులో ఉండేందుకు ఇవి సహాయం చేస్తాయని చెప్పారు. ఇప్పటికే మండలంలో కొండ్రముట్ల జంక్షన్, అంగలూరు, బొమ్మరాజుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేశామని, మిగతా గ్రామాల కూడళ్ల వద్ద కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వేద పండితుల చేత విశేష అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం వేణుగోపాల స్వామి మూల విరాట్ కి వెండి తొడుగుని చేయించిన దాత ప్రముఖ సివిల్ ఇంజనీర్ బిల్డర్ పి లింగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.